పాకిస్తాన్ గందరగోళంలో పడింది. ఒక పక్కన తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో సైన్యం యుద్ధం చేస్తుంటే, పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతూ ప్రాణాలు తీస్తుంటే, అట్నుంచి వచ్చినటువంటి తాలిబాన్లు పంజాబ్ దాకా చొచ్చుకురావడం ఒక ఎత్తైతే, మరొక దారుణమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుందేంటి అంటే, ఏదైతే టీఎల్‌పీ చీఫ్ సయ్యద్ రిజ్వీ ఎవడైతే ఉన్నాడో వాడు పాలస్తీనాకి అనుకూలంగా, పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే, పాకిస్తాన్‌లో లాహోర్‌లో జరిగినటువంటి కాల్పులలో వాడు చనిపోయినటువంటి నేపథ్యం, టీఎల్‌పీ చీఫ్ సయ్యద్ రిజ్వీతో పాటుగా అతని తమ్ముడికి కూడా కాల్పులలో తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్‌లో ముస్లిం సంఘాలే ముస్లిం నాయకుల్ని అక్కడ వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి. దానికి ఇమ్రాన్ ఖాన్ వర్గం కూడా తోడయ్యేటప్పటికి తీవ్రమైనటువంటి హింసాకాండ జరుగుతుంది. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. అట్లాగే కాల్చేసుకుంటున్నారు, పోలీసుల మీద దాడులు చేస్తున్నారు, సైన్యం మీద దాడులు చేస్తున్నారు. బీభత్సమైన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితిని సమీక్షించడానికి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రితో పాటుగా ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ ఈ ఇద్దరు కూడా మీటింగ్ అయ్యారు. వీళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇతర నాయకులతో కూడా మీటింగులు. టోటల్గా టీఎల్పీ చెప్తున్నటువంటిది 180 మందిని చంపామని చెప్తున్నారు. ఇదే 180 మంది వాళ్ళు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో అని చెప్తున్నారు. దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్లో.